సాధు సుందర్ సింగ్ యేసు ప్రభుని అంగీకరించాడు తన యవ్వన కాలంలో. తన తండ్రి షేర్ సింగ్ ఒక రోజున సుందర్ సింగ్ నిలబెట్టి అన్నాడు, ఎరా నువ్వు యేసు ప్రభుని నమ్ముకుంటావు, నువ్వు ఆ కిరస్తాని మతాన్ని అంగీకరించావు, నువ్వు ఆ పరాయి వాళ్ళ దేవుణ్ణి, ఆయన తప్ప ఇంకెవరు దొరకలేదా నీకు? అయితే విను, నీకే గనక యేసు ప్రభు కావాలి అంటే నాకున్న ఆస్తిలో చిల్లి గప్ప కూడా నీకు ఇవ్వనన్నాడు. నాకున్న డబ్బు కానీ బంగారం కానీ ఏది కూడా నీకు ఇవ్వనంటే సుందర్ సింగ్ గారి దగ్గరికి వచ్చి, డాడీ నీకు ఒక ఆఫర్ ఇవ్వనన్నాడు. ఏంట్రా ఆఫర్? నీ దగ్గర ధనం మాత్రమే కాదు డాడీ, ప్రపంచంలో ఎంత ఆస్తుందో, ఎన్ని వండి బంగారాలు ఉన్నాయో, ఎన్ని వజ్రాలు ఉన్నాయో అవన్నీ పట్టుకుని ఒక చోట పెట్టు, నా ప్రభు అయిన యేసయ్యను ఒక చోట పెట్టు. ఈ రెండిట్లో ఏం కావాలని కోరుకుంటే కళ్ళు మూసుకున్న కోరుకుంటాను నా యేసయ్యనే, ఎందుకంటే నా యేసయ్యను వేటితో నువ్వు సమానం చేయగలవు. తండ్రి పంపించేసాడు, ఇవ్వలా, ఆస్తి ఏమి ఇవ్వలా. కానీ సుందర్ సింగ్ ఏమైనా తక్కువైందా? ప్రపంచంతో తిరిగి సువార్త ప్రకటించాడు, అనేక లక్షల మందిని ప్రభు వైపు తిప్పగలిగాడు. ఈరోజు సుందర్ సింగ్ గురించి మాట్లాడుకుంటున్నామంటే కారణం ఏంటో తెలుసా? క్రీస్తు ప్రభుని విలువగా ఎంచాడు కాబట్టి. Download ShareChat.